కాలరాత్రి అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా అనిపించలేదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఆర్గానిక్ వెజిటబుల్ వ్యాపారం చేస్తారు. ఇంకా వాళ్ళలో వాళ్ళకి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఇంక తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక బిజినెస్ డీల్ కోసం వేరే ఊరు వెళ్తారు. అక్కడికెళ్ళిన తర్వాత ఏమైనా జరిగిందా లేదా అనేది సినిమా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్లోగా ఉంటుంది. అలాగే సినిమాని ఎటు తీసుకెళ్తున్నారనే విషయం తెలీదు. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించేలా ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. ఇంక ఇలా వెళ్తున్న సినిమా సడన్గా ఇంటర్వల్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళల్లో ఒకరిని ఎవరో చంపేస్తారు. ఇంతకీ చంపడానికి వచ్చింది ఎవరు, ఎందుకు చంపుతున్నారు అన్నట్టుగా సెకండ్ హాఫ్ ఉంటుంది. ఇంకా అలా వచ్చే సీన్స్ అయితే అప్పటి వరకు చూసిన సినిమాతో పోల్చుకుంటే కొంచెం బెటర్గా అనిపించాయి. ఇంకా క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా బాగానే ఉంది. ఇంకా సినిమా అంతా అయిపోయింది అనుకున్న టైంలో ఇప్పుడే మొదలైంది అన్నట్టుగా ఎండ్ కార్డ్ వేస్తారు. అది చూసినప్పుడు మనకైతే అసలు మొదలవడానికి ఏముంది అన్నట్టుగా అనిపిస్తుంది. పోనీ ఏదైనా ఉంటే సినిమాని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్తున్నాం అని చెప్పి ఎండ్ కార్డ్ వెయ్యాలి. కానీ ఏం లేకుండానే ఎందుకు వేశారనే విషయం అర్థం కాలేదు. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించింది. సినిమాలో కనిపించిన ఒక క్యారెక్టర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మనకు తెలియని వాళ్ళే ఉన్నారు. వాళ్ళైతే వాళ్ళ రూల్స్ తగ్గట్టుగా బాగానే చేశారు. ఫైనల్గా ఈ సినిమాలో సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. దానికోసం మాత్రం ఎవరైనా సినిమాని చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.